హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సడన్గా మా పిల్లలకి స్కూల్ సెలవులు 4 రోజులు ఇచ్చారండి. అందుకే మేము అప్పటికప్పుడు బయలుదేరిపోయి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ముంబై వెళ్ళిపోయాము టూర్కి. ముంబై దర్శన్ బుక్ చేసుకున్నాం అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్ ఎదురుగుండా ఈ రెస్టారెంట్లో హోటల్లో తీసుకున్నామండి రూమ్. మేము పర్వాలేదు, యావరేజ్గా ఉంది. 3000 తీసుకున్నారు 1 నైట్కి. మేము ఒక్క నైటే స్టే చేసాము అక్కడ. చూడండి రూము అలా ఉంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఫోటో పెట్టాను కదా, అది స్క్రీన్ షాట్ తీసుకుని మీరు అక్కడ ఉండొచ్చు. వీటీ స్టేషన్ ఎదురుగుండా ఇదిగోండి ఇక్కడే ఉంటుంది ఈ సందులో ఆ రూము. ఇది సిటీ బస్ స్టేషన్ అనమాట అండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ ఎదురుగుండా ఇక్కడే ముంబై దర్శన్ యొక్క టికెట్లు బుకింగ్స్ జరుగుతూ ఉంటాయి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు. మేము ప్రైవేట్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము. ఆర్టీసీలో చేసుకోవాలంటే అది చాలా దూరం అన్నారు. అక్కడి నుంచి ప్రైవేట్ ట్రావెల్స్లో బాలాజీ ట్రావెల్స్ అని అక్కడ ఉందన్నమాట, అందులో బుక్ చేసుకున్నాము. ఆయన గైడు మాకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనమాట. చాలామంది బుక్ చేసుకున్నారండి. క్రిస్మస్ సెలవులు అవ్వడం వల్ల జనం మామూలుగా లేరు ముంబైలో. భయంకరంగా ట్రాఫిక్ జామ్ అనమాట. కొన్ని ప్లేస్లు అయితే తీసుకెళ్ళి చూపించారు మాకు. గైడ్ మాకు మొత్తం అన్నీ వివరంగా చెప్పాడు, ఎలాంటి రూల్స్ ఉంటాయి ఏంటి అన్నీని. స్టూడెంట్స్ కూడా చాలామంది టూరిస్టులు అండి. వీళ్ళందరూ టూరిస్టులే. వీళ్ళందరూ ముంబై చూడడానికి వచ్చిన వాళ్ళే, క్రిస్మస్ హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. మాకు గైడ్ గారు అంటే ఈయన మెయిన్ గైడ్ కాదు, ఈయన బుకింగ్ ఆఫీస్లో నుంచి వచ్చి మాకు అన్నీ చెప్పాడనమాట. టైంని ఎలాగా ఉపయోగించుకోవాలి, ఎక్కువ టైంని మనం ఎలా ఉపయోగించుకుంటే ఎక్కువ స్థలాలు చూడగలుగుతాము. మీరు ఎక్కడికి వెళ్ళినా తొందరగా వచ్చేస్తూ ఉంటే వేరే ప్లేస్కి వెళ్ళిపోయి వేరే ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అన్నీ వివరంగా చెప్తాడనమాట ఈయన. అన్నీ క్లియర్గా చెప్తాడు. మామూలుగా అయితే మాకు ఒక్కొక్కరికి 250 రూపాయలు పడింది ఈ ఒకరోజు మొత్తానికి. టూరు మార్నింగ్ 9 నుంచి నైట్ 7 వరకు అనమాట. ఇది కాకుండా మనం కొన్ని ప్లేసుల్లో టికెట్స్ ఉంటాయి కదా, బోటింగ్ చేసినప్పుడు 3D సినిమాకి 11D సినిమాకి వెళ్ళినప్పుడు అలా కొన్ని ప్లేసుల్లో టికెట్స్ ఉంటాయి. వాటికి ఎక్స్ట్రా మనమే పే చేయాలి. చూడండి మా ఫస్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి బోటింగ్ అనమాట. అక్కడ తీసుకొచ్చారు, అందరినీ లైన్లో నిలబడమన్నారు బోట్ ఎక్కడానికి. అవే బోట్స్, చాలా బోట్లు ఉంటాయి అక్కడ. చాలా జనం బోట్లో తిప్పుతూ ఉంటారు. అందులో బోట్లో మాకు అవి ఇచ్చారు సేఫ్టీ కోసం వేసుకోవడానికి. అవి వేసుకుని ఇంకా ఒక 30 నుంచి 40 నిమిషాల వరకు అలా ఒక రౌండ్ వేసి తీసుకొస్తారనమాట లోపలికి. పెద్ద షిప్పులు అవన్నీ ఉంటాయి అక్కడ. వాటి దగ్గర నుంచి అలా చూపించుకుంటూ అలా తీసుకొస్తారు. మాకు ఏంటంటే మంచు ఎక్కువ ఉన్నదండి. మంచు ఎక్కువ ఉండడం వల్ల సముద్రంలో నుంచి సిటీ క్లియర్గా కనిపించలేదు. ఫోటోగ్రఫీ సరిగ్గా రాలేదు, వీడియోగ్రఫీ సరిగ్గా రాలేదు. చూడండి మంచు వల్ల సరిగ్గా క్లియర్గా లేదనమాట వ్యూ. అయినా కానీ మేము బాగా ఎంజాయ్ చేసాం, మీకు చూపించలేకపోయాను క్లియర్గా. చూడండి అలా తిప్పి తీసుకొచ్చారనమాట బోట్లో. ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి గేట్వే ఆఫ్ ఇండియా అనమాట. ఈ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి తీసుకొచ్చారు. ఇది ఒక గుర్తు అండి, ఇది విజిటర్స్కి ఒక గుర్తు అనమాట. ఇది ఎవరో ఒక ఇంగ్లీష్ వాళ్ళు కొంతమంది వేరే కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి గుర్తుగా అది కట్టారంట. అప్పుడు ఫస్ట్ వచ్చేటప్పటికి మామూలుగా పిఓపి అనే మెటీరియల్తో కట్టారంట. తర్వాత మార్చి మొత్తం రాళ్ళతోటి మంచి మెటల్ వాడి అందంగా తయారు చేశారు. సూపర్గా ఉంటుందండి ఇక్కడ ప్లేస్. జనాన్ని చూడండి అసలు కిటకిటలు ఆడిపోయారనమాట. క్రిస్మస్ సెలవులంట అందరికీ. ఆ పక్షులు చూడండి, క్రిస్మస్ సెలవులంట అస్సలు కిక్కిరిసిపోయి ఉన్నారనమాట జనం. ఎక్కడికి వెళ్ళినా జనం కదలడానికి లేదు, తిరగడానికి లేదు. కానీ బాగానే ఎంజాయ్ చేసాం మేమైతే. చూడండి ఎంత జనం ఉన్నారు గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర. సూపర్గా ఉందండి అక్కడ ప్లేస్ అయితే.
ఇక్కడ చాలా రకాల బోటింగ్ ఉంటుందండి. స్పీడ్ బోటింగ్స్ ఉంటాయి, మేము ఇందాక నేను చూపించాను కదా అలాంటివి కూడా ఉంటాయి. అలాంటి మేము ఎక్కిన లాంటివి అయితే తక్కువ రేట్ అనమాట. టికెట్ 250 రూపాయలు మాత్రమే. స్పీడ్ బోటింగ్ చేయాలంటే చాలా, అంటే బోట్ని బట్టి, బోట్ మోడల్ని బట్టి కాస్ట్. ఇక్కడ రోడ్డు మధ్యలో చూడండి ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క బొమ్మను తయారు చేసి పెట్టారు, స్టాచ్యూ లాగా. చాలా బాగుంది కదా. కరెక్ట్గా మెయిన్ రోడ్డుకి సెంటర్లో పెట్టారనమాట. ఒక 5 నిమిషాలు ఛాన్స్ తీసుకుని వీడియో తీశాను. అది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. మెయిన్ అట్రాక్షన్ లాగా ఉన్నదనమాట ముంబై సెంట్రల్. అది చాలా బాగుంది. ముంబై ఎప్పుడు విజిట్ చేసినా కూల్గా ఉన్నప్పుడే విజిట్ చేయాలండి, సమ్మర్లో చేయలేము. ఈ స్టాచ్యూ మీద చూడండి, విగ్రహం మీద జై జవాన్ జై కిసాన్ అని పెట్టారు. చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. ఈ ట్రాఫిక్, ఈ మెయిన్ ఏంటంటే ఎప్పుడెప్పుడో పూర్వకాలం బిల్డింగ్స్ ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఈ బీచ్ రోడ్ అంతా మెరీన్ డ్రైవ్ అంటారు దీన్ని. ఇది అంటే కొన్నిటికి కొంచెం ప్రత్యేకమైన ప్లేస్ అనమాట. ఇది జంటలకు అనమాట, లవర్స్కి, తర్వాత ఇంకా ఉంటారు కదా, ఇంకా వాళ్ళకి ప్రత్యేకమైన ప్లేస్ అనమాట. ఈవినింగ్ అయితే నిండిపోతుంది అంటే ఈ ప్లేస్ అంతా. ఈ బీచ్ రోడ్డు కూడా చాలా అందంగా ఉంది, చాలా అందంగా ఉంది. ఇది ఏదో సినిమాల్లో కూడా చూసాం మనం, చాలా సినిమాల్లో. బిజినెస్ మ్యాన్ సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ వాకింగ్ చేస్తారు ఇక్కడ. ఇంకా అక్కడి నుంచి ముంబైని కనెక్ట్ చేసి చాలా రోడ్లు ఉంటాయండి. అండర్ గ్రౌండ్లు, బ్రిడ్జ్లు, సముద్రం మీద నుంచి బ్రిడ్జ్లు. ఇప్పుడు మేము ఈ అండర్ సీ లోపల నుంచి ఈ అండర్ గ్రౌండ్ ఇంకొక ఏరియాకి తీసుకెళ్తున్నారనమాట ఈ రోడ్లో నుంచి. అంటే చాలా పేదవాళ్ళు ఉండే ఏరియా అని చెప్పారు మా గైడ్ గారు. అది పెద్ద పెద్దలు, ముఖేష్ అంబానీ గారు ఇల్లు అదిగోండి ఎదురుగుండా. ఇంకా అక్కడి నుంచి కొంతమంది ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఇల్లులు కూడా చూపించారు. ఈ సముద్రం మీద బ్రిడ్జ్లు చాలా అందంగా ఉన్నాయి. ప్రయాణం చేసేటప్పుడు సిటీ చాలా బాగా కనబడుతుంది. ఆ బ్రిడ్జ్ల మీద నుంచి వెళ్ళేటప్పుడు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుందండి ఈ ముంబై దర్శన్ బస్ అనేది బుక్ చేసుకుంటే. అదే మనం పర్సనల్గా క్యాబ్ కానీ, కారు కానీ, ఆటో కానీ బుక్ చేసుకుని వెళ్తే చాలా డబ్బులు అవుతాయి అన్నమాట. ఇవన్నీ చూడడానికి ఒక్క రోజులో కూడా చూడలేము. వీళ్ళు ఏంటంటే తక్కువ టైంలో మనకి అన్ని ప్లేసులు చూపించేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఇది మహాలక్ష్మి టెంపుల్ అండి. ఇది ఒక స్పెషల్ టెంపుల్ అనమాట ముంబైలోని. ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ చాలా బాగుంటుంది టెంపుల్ ఇది, అందంగా. ఇంక ఇక్కడ కొంచెంసేపు చాలామంది దర్శనం అది చేసుకున్నారు. బాగున్నది గుడి, చాలా లోపలికి వెళ్ళాము, చాలా అందంగా ఉంది. ఇంకా అక్కడి నుంచి వేరే ప్లేస్కి, ఎక్కడికంటే 3D సినిమా, 3D కాదండి అది 11D సినిమా చూపించడానికి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ సినిమా చూసి అక్కడి నుంచి నెహ్రూ సైన్స్ సెంటర్కి వెళ్ళాం అనమాట. ఇంకా అక్కడ చూడండి, పిల్లలకైతే పండగ. భోజనం మాత్రం చేయకండి అక్కడ, దెబ్బతిన్నాం మేము. ఈ ముంబై దర్శన్ బస్సులో అందరూ ఏంటంటే మధ్యాహ్నం 2 గంటల వరకు, 3 గంటల వరకు ఊరంతా తిప్పి మనకు బాగా ఆకలేసినప్పుడు అక్కడికి తీసుకొస్తారు, ఈ నెహ్రూ సైన్స్ సెంటర్కి. అక్కడ మనం మంచి ఆకలి మీద ఉంటాం. అక్కడ భోజనం క్యాంటీన్ ఉంటుంది అనమాట. ఇంకా అలా ఏది పెడితే అది మనం తినాల్సిందే, తప్పదు, అంత ఆకలిగా ఉంటాం కదా. కానీ వేస్ట్, బయట ఫుడ్ ఏదైనా తీసుకుంటే మంచిది. ఫుడ్ అయితే ఇక్కడ బాగాలేదు అసలు, మనీ కూడా ఎక్కువ ఉంటుంది కాస్ట్. చూడండి, ఈ సైన్స్ మ్యూజియంలో ఎన్ని రకాలు ఉంటాయంటే ఒక రోజు పడుతుంది ఇదంతా చూడాలంటే. ఒక్కొక్క సెక్షన్లోని ఒక్కొక్క టెక్నాలజీ గురించి వివరించారనమాట. చిన్నపిల్లలు అయితే బాగా ఆడుకుంటారు, ఇక్కడున్న ఇవన్నీ చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎంత బాగుందో. ఇలాంటి బస్సులు ఉంటాయన్నమాట. ఈ బస్సులోనే మమ్మల్ని తీసుకొచ్చారు, ముంబై హాలిడే బస్సులో. ప్రతి కంపెనీకి చాలా బస్సులు ఉంటాయి. వాళ్ళ కంపెనీని బట్టి, మనకు చూపించే ప్లేసులను బట్టి వాళ్ళు టికెట్ ప్రైస్ అనేది ఉంటుంది అనమాట. మనం ముందే చూసుకోవాలి అన్నీ, టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది ఏంటని. మాకైతే 250 రూపాయలు టికెట్ ప్రైస్ పడింది, ప్లస్ 550 రూపాయలు మనకి గేట్ పాస్లకి ఇచ్చామన్నమాట. 11D సినిమా అయితే అక్కడ వీడియోగ్రఫీ నాకు చేయడానికి అవ్వలేదు, కానీ చాలా బాగుంది. ఒక 15 నిమిషాలు కూడా ఉండదు, 10 నిమిషాలు అనుకోండి, 10 నిమిషాల మూవీ చాలా బాగుంటుంది.
థ్రిల్గా ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ బ్రిడ్జ్ చూడండి, ఈ బ్రిడ్జికి చాలా స్పెషల్ కదా, చాలా సినిమాల్లో కూడా చూసాం మనం. చాలా బాగుంటుంది ఈ బ్రిడ్జ్. ఇది ముంబై వెస్ట్ నుంచి ముంబై నార్త్కి అనుకుంటా కనెక్ట్ అవుతుంది ఈ బ్రిడ్జ్ ద్వారానే. చాలా బాగుంటుంది. ఇంక ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇలాగా కొంతమంది ఫిలిం స్టార్లు ఇల్లులో చూపించుకుంటా జూహు బ్రిడ్జ్ తీసుకెళ్లారండి. ఈ బీచ్ పేరు జూహు బీచ్ అనమాట. ఎంత క్రౌడ్ అంటే అమ్మ, జనం జనం జనం. క్రిస్మస్ హాలిడేస్ కావడం వల్ల జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ బాగా ఎంజాయ్ చేసాము. అంత జనంలో కూడా మాకేమి ఇబ్బంది అనిపించలేదు, చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వీటి స్టేషన్కి, ఛత్రపతి శివాజీ మహారాజ్ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇదేనండి అది. నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో రైల్వే స్టేషన్. ఇంకా అక్కడి నుంచి ట్రైన్స్ చూసుకున్నాము. మాకు వచ్చేటప్పుడు రిజర్వేషన్ లేదు, సడన్ ప్లానింగ్ కదండి. హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్లో జనరల్ టికెట్ తీసుకుని చూసాము. జనరల్ బోగీలు కూడా క్రిస్మస్ అవడంతో ఖాళీగా ఉన్నాయి, సీట్లు బాగానే దొరికినాయి. ఇంకా అక్కడి నుంచి హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నుంచి చర్లపల్లి టు నర్సాపూర్ స్పెషల్ ట్రైన్ ఒకటి ఉన్నది. అది నెట్లో చూస్తే దొరికింది. దానికి స్లీపర్ క్లాస్ టికెట్లు మాకు దొరికినాయి అన్నమాట కరెంట్ రిజర్వేషన్లో. వచ్చేటప్పుడు ఏ రిజర్వేషన్ లేకపోయినా కానీ జర్నీ సాఫీగానే అయిపోయింది. కానీ మీరు ఆ పని చేయవద్దు, ముందే ప్లాన్ చేసుకోండి ఎవరైనా వెళ్తే కనుక ఖచ్చితంగా, లేదంటే ఇబ్బంది పడతారు. అన్నిసార్లు కలిసి రాదు కదా, ఈసారి ఏదో మాకు అలా కలిసి వచ్చేసింది. సడన్గా ముంబై ప్లాన్ చేసి అప్పటికప్పుడు వెళ్ళిపోయినా కానీ చాలా బాగా అనిపించింది. మొత్తం మీద తిరిగి 5 రోజుల తర్వాత పాలకొల్లుకి చేరుకున్నామండి. ఇప్పుడు పాలకొల్లు రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయిపోతున్నాము. అలా జరిగిందండి ముంబై టూర్. అనుకోకుండా సడన్గా. ఇంకా అది ఈ టూరు ఎవరైనా చేయాలనుకుంటే, బడ్జెట్ వివరాలు అవి కావాలనుకుంటే నాకు కామెంట్ పెట్టండి, నేను ఒక వీడియో చేసి పెడతాను. వీడియో ఇక్కడితో ముగిచేస్తున్నానండి. అందరికీ బాయ్, హ్యాపీ న్యూ ఇయర్, జై హింద్.